మల్యాల శేఖర్ 25,000 ఒకటోసారి అయిపోయింది రెండోసారి అయిపోయింది మల్యాల శేఖర్ 25,000 మూడోసారి లక్షలు పెద్ద జిల్లాలని కోరుకుంటూ దేవర గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి దేవర గణేష్ మహారాజ్ కి. సో ఈరోజు మా ఇంటి దగ్గర మా గల్లీలో వినాయకుడిని తీసారనమాట. మా ఇంట్లో వినాయకుడిని కూడా తీయాలి అంటే వాళ్ళు ఇక్కడనే 12 వరకు ఇక్కడనే ఉంటారు కాబట్టి ఎగ్జాక్ట్ 12 o'clockకి మా ఇంట్లో వినాయకుడిని తీసుకొని పోయి ఆడబెట్టాలి. అంటే 9 days ఇంట్లో ఉన్నట్టు కూడా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి మా వినాయకుడిని అయితే జరపడం కూడా జరపలేదు. నిన్న అయితే అక్కడ వినాయకుడిని అయితే జరిపేసిరు, ఈరోజు లేపి ట్రాక్టర్లో వెళ్తారు కాబట్టి ఎట్లయినా లడ్డు వేలం పాట అయిపోయి ఉట్టి కొట్టి అందరూ డ్యాన్స్లు ఆడేసరికి ఆల్మోస్ట్ అదే టైం అవుతుంది. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా అదే టైం అవుతుంది. 12 వరకు మా ఇంటి దగ్గరనే ఉంటుంది కాబట్టి 12 o'clockకి మా వినాయకుడిని తీసుకొని పోయి అక్కడ పెట్టాలి. సో ఈరోజు అయితే మేము లడ్డు తీసుకుందామని అనుకుంటున్నాము కానీ తెలియదు. అంటే చాలా మంది వేలం పాటేశారు కదా, ఇది 3rd టైము. అంటే అనుకోకుండా 2 times మా పేరు బయటకు వచ్చింది కానీ మేమైతే తీసుకోలేదు. అప్పుడు మా అత్తమ్మ చనిపోయిన ఉన్నప్పుడు నైవేద్యం అంటే ప్రసాదం పంచదు కదా, అందుకని చెప్పేసి లాస్ట్ ఇయర్ అయితే అట్లా తీసుకోలేదు. అంత ముందుకి ఇయర్ మా అత్తమ్మకి పానం బాలకుండా కాబట్టి ఆ ఇయర్ కూడా వదిలేసినాం అనమాట. ఈ ఇయర్ అందరం మంచిగా ఉన్నాం కాబట్టి తీసుకుందామని ప్లాన్ అయితే వేసుకున్నాము. ఎట్లయితుందో అని తెలియదు ఇక, అందుకే తొందరగా పని చేసుకోవాలని చెప్పి మా శిరీష మొన్న ఫోన్లో జుట్టు చూసిందంట. మొన్న నుంచి అంటుంది, గత 1 week నుంచి అంటుంది వేస్తా అని చెప్పేసి. ఇంక ఈరోజు టైం దొరికింది కాబట్టి వేస్తుంది. ఇంకా అయిపోలేక మొత్తం వేసినాక చూపిస్తా వీడియోలో జుట్టు నేను ఎట్లా వేసినాను. ఓన్లీ రోల్ తిప్పి ఒక క్లిప్ పెట్టినా, ఈ జుట్టు అల్లినాక నెక్స్ట్ ఎట్లా అల్లినా చూపిస్తా. నేను అనుకున్న జుట్టు అయితే ఇది, అంటే నార్మల్గానే వచ్చింది. వీడియోలో చూసి ట్రై చేసిన మా అక్కకి జుట్టు మంచిగా ఉంది అక్క. అంటే ఇక్కడ రోల్ తిప్పి వెనకొక్కటే ట్రై చేసిన. ఇంకా జుట్టు ఎండిపోయి ఉంటే మంచిగా అనిపిస్తుంది, కన్నా జుట్టు ఒక రోజులు అస్సలకి ఎండదు అనమాట. అది ఇట్లా మీద ఎండినా కానీ లోపల మాత్రం అస్సలకి ఎండది. అది నేను ఎండకన్నా కూర్చోవాలి, లేకపోతే ఒక గంట సేపు ఫ్యాన్ కింద కూర్చుంటానన్నా నా జుట్టు ఎండుతుంది అనమాట. లేకపోతే అస్సలకి అట్లా ఎండది. నేను నెక్స్ట్ డే ఆయిల్ పెట్టుకున్నా కూడా నా జుట్టు కూడా ఆయిల్ అనిపిస్తుంది. ఆయిల్ కొంచెం పచ్చిగానే ఉంటది నా జుట్టు. ఎందుకేమో మరి అప్పటి నుంచి అంతే, ఇప్పుడే కాదు నా జుట్టు. అంటే ట్రై 2 days వరకు ఆయిల్ పెట్టకుండా అట్లనే ఉంటే కొంచెం పొడి ఉంటది. ఈ రోజే తలస్నానం చేసింది, మళ్ళీ కొంచెం అది పచ్చి ఉంది. అది కొంచెం ఎండినాక రోల్ తిప్పితే మంచిగా అనిపిస్తుంది. ఇటు ముందుకి తొందరగా ఇటు మంచిగా మాత్రం అస్సలు కానీ ఇంకా వెనకాల జుట్టు ఎండిపోయినాక అంటే ఆరిపోతుంది. ఎందుకంటే అది ఇట్లా రోల్ తిప్పి లూజ్ అయింది కదా హెయిర్ మొత్తము, అట్లా ఆరిపోతుంది. ఎండిపోతే మంచిగా కనిపిస్తుంది. కానీ మంచిగా నాకు ఇట్లా వెనకాలకి అద్దంలోకి చూసుకుంటే కనిపించలేదు. ఆ జుట్టు ఎట్లా వేసినా కనిపించలేదు. అందుకే మా అక్క ఫోటో తీసి చూపించిన, నేను ఎట్లా వేసిన మంచిగా ఉంది. అంటే ఎప్పుడైనా పోయినప్పుడు సడన్ గా వేయాలంటే అది ఈజీగా ఉంది. జుట్టు తొందరగా వేసుకోవచ్చు, కొంచెం స్టైల్ గా కూడా కనిపిస్తుంది. అంటే ఎప్పుడు ఒకే జుట్టులో వేసుకొని పోతాం, మాకు అంత టైం ఉండదు. ఎందుకంటే మేము మా పోవడమే అనుకోకుండా పోవడం ఉంటది. ఆ టైంలో ఇంక ఇలా జుట్టు వేసుకోవడం కూడా టైం కాదు. అందుకే ఉత్తిగా క్లిప్ పెట్టేసో లేకపోతే ఒక జుట్టు వేసుకోవడమో ఏదో ఒకటి తొందరగానైతే బయటకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాం అనమాట. ఇది ఇట్లా ఇంటికాడ ఉన్నప్పుడు నాకు టైం పాస్ కాకపోతే మా అక్క చుట్టూతోటి ప్రయోగాలు చేస్తాను. డెకరేషన్ కూడా సామాన్ తెచ్చుకోండు ఇంకేడా అవు ఎలక్ట్రిషియన్ వైర్లు ట్రాక్టర్ వానికి ఇబ్బంది అవుతుంది, కొన్ని తీసేయాలి. అరే మీద లేట్, ఇప్పుడు మీద తొందర వేస్తే అంత మంచిది. కొబ్బరి మటలు మన ఫామ్ హౌస్ లో అడిగితే అయిపోతుంది. ఆల్రెడీ జేసీబీ నడుస్తున్నాడు. 2 కొట్టేస్తే సరిపోతుంది. బ్యాక్ సైడ్ కొట్టాలి. ఓ మస్తు అయితే 2 3 కారా ఎందుకు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మా ఇంట్లో అయితే పూజ అయిపోయింది. సో ఈరోజు మా గణపతిని తీస్తున్నాం కాబట్టి షెడ్యూల్కి అయితే బయలుదేరాలి. ఇంట్లో పూజ చేసుకుని అయితే బయలుదేరుతున్నా. జై బోలో గణేష్ మహారాజ్ కి. మనలో అయితే డెకరేషన్ అయితే వేసేసారు, డీజే కూడా వచ్చేసింది. ఏ రారా క్రియాన్స్ డైట్రా. అరే ఏనారు ఉట్టే జై బోలో గణేష్ మహారాజ్ కి. రాగండి జై బోలో గణేష్ మహారాజ్ కి. మాంగళ్య ఆధ్వర్యంలో మరికొంతసేపట్లో వినాయక నిమజ్జనం జరుగుతున్నది. అందరూ రావాల్సిన కోరుచున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్
జై బాలా గణేష్ మహారాజ్ కి అయిపోయిందా పూజ అయిపోయిందా ఓ మై గాడ్ ఆరాధిస్తారు పెట్టరా ఎంత దూరం ఇస్తారా మారతి ఫస్ట్ తీయన్నా నేను వీడియో తీస్తాను పంచుతున్నావా మరి నాకే వేయలేవు అయిపోయింది ఈరోజు ఎవరు చేయించారు పూజ అందరా అంటే ఈరోజు లాస్ట్ డే కదా అందుకనే అందరం చేసినాం మంచిది బావా ఓపికందా బావా కొంచెం గట్టిగా మొక్కుకున్నా నేను ఎట్టి పరిస్థితులు లేపే రోజు వరకు నేను వచ్చి నిలబడిపోయాను గణేష్ అంతా గణేష్ మహారాజ్ ముందుంటే చేసినావు కా బావా ఇప్పుడు కూడా ముందుండాలని కోరుకున్నట్టు దేవుడు కూడా అందరూ వచ్చేసారు ప్రతి ఒక్కరు కూడా ఈ గణపతి నిమజ్జనంలో పాల్గొని అట్లాగే లడ్డు వేలంపాట కూడా ఉంటుంది. అందరూ ఎవరైతే ఈ లడ్డు వేలంపాటలో పాల్గొనాలనుకుంటున్నారో తప్పకుండా ఇక్కడికి వచ్చి లడ్డు వేలంపాటలో పాల్గొనాలని కోరుతున్నాం. అట్లాగే ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. అట్లాగే మనకు ప్రతి సంవత్సరం కూడా ఈ ట్రాక్టర్ మనం ప్రొవైడ్ చేసి కనీసం డీజిల్ కూడా మొత్తం ఫుల్ ట్యాంక్ చేసి ఇచ్చినటువంటి ప్రతి సంవత్సరం కూడా ఈ ట్రాక్టర్ మనకు ఫ్రీగా మన అంజన్న ప్రతి సంవత్సరం మనకు ఈ ట్రాక్టర్ పెడుతున్నాడు. అందుకని చిన్న సన్మానంగా అంజన్న నుంచి ఒక్కసారి ఇక్కడికి సన్మాన కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం.
అంజన్న గారు ఎక్కడున్నా కూడా స్టేజ్ దగ్గరికి రావాలి. గణపతి దగ్గరికి స్వాగతం అన్నగారు. చాలా అంటే చాలా ధన్యవాదాలు. మీ మేలు ఈ షెడ్ ఉన్నంత కాలం ఇదైతే మాకు గుర్తుండిపోతుంది. చాలా అంటే చాలా ధన్యవాదాలు అన్న. ఒకసారి లోపల రావాల్సిందిగా కోరుతున్నాం.
తీసుకున్న వారు వేలంపాటలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. సంవత్సరం ఇంకా అంటే ఇంకా గ్రాండ్ జరుగుతుంది. ఈ ఇయర్ అంటే కొంచెం కొత్త షెడ్ కాబట్టి కొంచెం బడ్జెట్ చాలా ఎక్కువైపోయి కొంచెం డల్గా ఉంది. కానీ వచ్చే సంవత్సరం ఇంకా అంటే ఇంకా గ్రాండ్ జరుగుతుంది. ఈ ఇయర్ లడ్డు తీసుకున్న వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఎంతో అంటే ఎంత పుణ్యం జరుగుతుంది. అయిపోయిందా తీస్తారా? లడ్డు ఒక్కసారి కింద పెట్టుకుని కలశం పట్టుకొని పువ్వులు పట్టుకొని అట్లు లాగే మన ఇన్స్ట్రక్షన్. ఈ సంవత్సరం లడ్డు తీసుకున్న వాళ్ళు వచ్చే సంవత్సరం ఒక్క నెల ముందు రోజు పూర్తి అమౌంట్ ఎంత అయితే ఇప్పుడు వేలంపాటలో పోతుందో ఆ అమౌంట్ ను మొత్తం వాళ్ళకి పని చేసినా పని చేయకపోయినా ఏం చేసినా వేరే వాళ్ళతో ఇప్పించినా సరే మొత్తం అమౌంట్ ఒకటేసారి ఒక నెల ముందు రోజు మాకు యూత్ సభ్యులకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. స్టార్ట్ చేద్దామా? వచ్చినా అందరూ జయగణేష్ మహారాజ్ కి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి గణపతి నవరాత్రి ఉత్సవంలో భాగంగా 8 రోజులు నిష్ఠ పూజలు అందుకున్నటువంటి గణనాథుని లడ్డు వేలంపాటలో సర్కార్ సవాల్ 501 రూపాయలు, మేరుపాల్ నర్సింహులు 2000 కొమ్ము శేఖర్, 5000 కొమ్ము నితిన్, 6000 బాబు, 6000 బాబు, 7000 కొమ్ము నితిన్, 10,000 హరికృష్ణ, 10,000 హరికృష్ణ, 12,000 కొమ్ము నితిన్, 15,000 హరికృష్ణ. శ్రీకారం వచ్చేసింది, పోయిన సంవత్సరం దాటింది. 16,000 బాబు, 16,000 బాబు, 16,000, 16,000, 17,000, 17,000 హరికృష్ణ, 17,000 హరికృష్ణ, 17,000 ఒకటోసారి హరికృష్ణ, 17,000 మల్యాల శేఖర్, 18,000, 18,000 మల్యాల శేఖర్, 20 కొమ్ము నాగరాజు, 20,000 కొమ్ము నాగరాజు, 20,000, 20,000 కొమ్ము నాగరాజు, రెండోసారి 21,000 శేఖర్, 22,000 హరికృష్ణ, 22,000 హరికృష్ణ, గడ్డ హరికృష్ణ, 22,000 గడ్డ హరికృష్ణ, 22,000 22,000 హరికృష్ణ, 22,000 ఒకటోసారి, 22,000 గడ్డ హరికృష్ణ, 23,000, 23,000 కొమ్ము నాగరాజ్, 23,000 కొమ్ము నాగరాజ్, 23,000, 24,000 మల్యాల శేఖర్, 24,000, 24,000, 24,000 మల్యాల శేఖర్, 24,000 ఒకటోసారి, 24,000 రెండోసారి, 24,000 రెండోసారి, 24,000 మల్యాల శేఖర్, 24,000 మల్యాల శేఖర్. పోతే మళ్ళా రాదు లడ్డు సంవత్సరం దాకా. వచ్చే సంవత్సరం కొనాలంటే ఈ స్తోమత నెక్స్ట్ ఇయర్ ఉండదుగా.
అప్పటికి లక్షలలో పోతుంది. 24,000 మల్యాల శేఖర్, 24,000 24,000 జయ గణేష్ మహారాజ్ కి. మన గల్లీకో గణేష్ ఇంట్లో నుంచి మన పెద్ద గణేశుడానికి స్వాగతం సుస్వాగతం. ఇన్ని రోజులు నిత్య పూజలు అందుకొని నిమజ్జనానికి బయలుదేరినటువంటి గణనాథునికి స్వాగతం సుస్వాగతం. కృష్ణ 24,500 24,500 24,500 ఒకరోసారి మల్లాల శేఖర్ 25,000 మల్లాల శేఖర్ 25,000 మల్లాల శేఖర్ రెండోసారి 25,000 మల్లాల శేఖర్ రెండోసారి 25,000 మల్లాల శేఖర్ 25,000 మల్లాల శేఖర్. మళ్ళా పోత దొరకదు, మళ్ళా రేపు పోయిందని బాధపడద్దు. మళ్ళా సంవత్సరం దాకా దొరకదు మళ్ళా లడ్డు. వచ్చే సంవత్సరం 50,000 దాటుతుందో 1,00,000 దాటుతుందో చెప్పలేదు. ఇక గణపతి లడ్డు చాలా పవిత్రం, చాలా పుణ్యం. పోతే మళ్ళా దొరకదు. 25,000 మల్లాల శేఖర్ రెండోసారి అయిపోయింది. మల్లాల శేఖర్ 25,000 ఒకటోసారి అయిపోయింది, రెండోసారి అయిపోయింది. మల్లాల శేఖర్ 25,000 మూడోసారి. 8 రోజులు నిష్ట నియమాలతో పూజలు అందుకున్నటువంటి గణపతి లడ్డుని మల్లాల శేఖర్ గారు ఒక నెల ముందుగా శేఖర్ గారిని మల్లాల శేఖర్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. జయ గణేష్ మహారాజ్ కి. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా.
महाराज की जय बोलो गणेश महाराज की। నిండా బియ్యం ఉన్నాయి, మంచి కొత్త కలశం. ఇన్ని రోజులు పూజలు అనుకుంది మంచిగా అంటే మంచిగా ఉంది. సర్కార్ సవాల్ వచ్చేసి సర్కార్ సవాల్ 100 1 రూపాయి 200 కొమ్ము నరసింహులు కొమ్ము గణేష్ 300 కొమ్ము గణేష్ 300 కొమ్ము గణేష్ 300 500 నరసింహులు 500 కొమ్ము నరసింహులు 500 కొమ్ము నరసింహులు గణేష్ కొమ్ము గణేష్ 500 కొమ్ము నరసింహులు ఒకటోసారి మంచి కలశం కొత్తగా చంచం చమకరా హై 800 కొమ్ము శేఖర్ 800 కొమ్ము శేఖర్ ఒకటోసారి కొమ్ము శేఖర్ 800 900 కొమ్ము నాగరాజు 1000 రూపాయలు కొమ్ము శేఖర్ 1000 రూపాయలు కొమ్ము శేఖర్ 1000 రూపాయలు 1100 1100 కొమ్ము నరసింహులు 1100 1200 ఒకటోసారి మల్లార శేఖర్ 1300 కొమ్ము నాగరాజు 1300 కొమ్ము ప్రసాద్ 1400 కొమ్ము నాగరాజు 1400 1500 ప్రసాద్ కొమ్ము ప్రసాద్ పెద్ద ప్రసాద్ 1500 ఒకటోసారి 1600 నాగరాజు 1500 నరసింహులు 1800 కొమ్ము నరసింహులు 1900 కొమ్ము నాగరాజు 2000 కొమ్ము ప్రసాద్ ఒకటోసారి 2000 కొమ్ము ప్రసాద్ రెండోసారి 2000 కొమ్ము ప్రసాద్ 2100 నాగరాజ్ 2100 2300 కలశం 2300 రెండోసారి కొమ్ము నాగరాజు ఇంకో నూరా క్లోజ్ చేసేసి 2500 మరి కృష్ణడి 2500 క్లోజ్ చేసేసి
కొమ్ము నాగరాజు 2500 ఒకటోసారి కొమ్ము నాగరాజు 2500 రెండోసారి కొమ్ము నాగరాజు 2500 స్వరాజ్కి చాలా స్వరాజ్కి కలశం ఎప్పుడు నిండుగా ఉంటుంది. అలాగే మీ కుటుంబం కూడా ఎప్పుడు నిండుగా కలకలలాడుతూ ఉండాలని ఆ గణపతి దేవుడిని కోరుకుంటూ ఈ రోజు ఈ కలశాన్ని మీరు సొంతం చేసుకున్నందుకు ఆ భగవంతుడు ఎప్పుడు ఎల్లవేళలా మీతో ఉండాలని కోరుకుంటూ జయ బోలో గణేశ్వర.